హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్లేస్ గైస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం OnePlus 9 అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇది OnePlus 9 రీసెంట్గా సేల్ జరిగింది కదా అమెజాన్లో. ఫస్ట్ సేల్ హాఫ్ సేల్లో కొన్నది ఇది వింటర్ మిస్ట్ కలర్. సో ఇది టాప్ మోడల్ 256 GB ర్యామ్, 256 GB రోమ్, 12 GB ర్యామ్ మోడల్ ఇది. సో ఇది ఇలాంటి బాక్స్లో వచ్చింది. OnePlus 9 పెద్ద బాక్స్లో వస్తుంది కదా, సో ఇది పెద్ద బాక్స్లో వచ్చింది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ క్విక్గా మెన్షన్ చేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888+ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ అండ్ సమ్ అదర్ నోటిఫికేషన్స్, సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ సైడ్లో OnePlus ఇంకేం లేదు. సో ఫ్రంట్ ఇది మొబైల్ ఇన్వాయిస్. సో ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ 3000 పోను 55,000లో 52,000 క్లెయిమ్ వచ్చింది ఇది. సో మీ దగ్గర ఎస్బీఐ కార్డు ఉంటే యూజ్ చేసుకోండి, కొంచెం 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో క్విక్గా ఇది అన్బాక్స్ చేసి చూద్దాం. పైన స్టిక్కర్ రిమూవ్ చేసి చూద్దాం ఫస్ట్ ఎలా ఉందో. పైన కవర్ అయితే రిమూవ్ చేసేసాం పూర్తిగా. సో పైన కవర్ రిమూవ్ చేసిన తర్వాత బాక్స్ అయితే ఎలా ఉంది. అండ్ ఈ బాక్స్కి సీల్స్ అయితే ఏముంటుంది, జస్ట్ ఓపెన్ చేయడమే. యాపిల్ బాక్స్ ఎలా ఓపెన్ చేస్తాం అలాగే ఈ మధ్య OnePlus సీల్స్ అయితే ఏమి అవ్వట్లేదు, డైరెక్ట్ ఓపెన్ చేసేయడమే. స్ట్రాంగ్గా ఉంది కొంచెం, ఇది బాక్స్ రావట్లేదు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ OnePlus 9 ఉంది. సో ఈ కలర్ చాలా బాగుంది, ఇంకా మిగిలిన కలర్స్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బాగుంది లుక్. అది కొంచెం యూనిక్ కలర్ లాగా ఉంది. సో మొబైల్ పక్కన పెట్టి మిగతా కంటెంట్స్ ఏమో చూద్దాం. ఈ బాక్స్ కింద మనకి డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్లో మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ 65W ఫాస్ట్ ఛార్జర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కేబుల్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు, రెడ్ కలర్ కేబుల్. దీని పవర్ రేటింగ్ చూసుకుంటే ఇది 15V 3A 65W రేటింగ్తో, అండ్ 20V 2.5A 16V 3A పవర్ రేటింగ్స్తో వస్తుంది. అండ్ ఇది కేబుల్ Type-C టు Type-C కేబుల్, టైప్ లేదు. ఇది గుడ్ థింగ్, మనకి Type-C టు Type-C కేబుల్ ఇచ్చారు. బట్ కేబుల్ పోతే మాత్రం చాలా కష్టం, వేరే దాంతో ఛార్జ్ చేసుకోలేము. సో ఇది కేబుల్ జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ బాక్స్లో మనకి సిలికాన్ కేస్ ఇచ్చారు, సాఫ్ట్ కేస్. సో OnePlus నెవర్ సెటిల్ అని రాసింది దీనిపైన. సో ఓకే, దీన్ని కూడా ఇనిషియల్గా ఇది కూడా ప్రొటెక్షన్కి పనికొస్తుంది. బట్ మీరు వేరే కేసుతో అయితే రిప్లేస్ చేసుకోవాలి ప్రాపర్గా. సో ఇవి హెవీ కెమెరాస్ పైన మనకి గ్లాస్ అవన్నీ ఉంటాయి. సో స్క్రాచెస్ పడితే కెమెరా క్వాలిటీ డ్యామేజ్ అవుతుంది. సో మీరు వేరే కేసుతో రిప్లేస్ చేసుకోండి. అండ్ డాక్యుమెంట్స్ అండ్ సిమెట్రిక్ ట్రిప్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. నా డాక్యుమెంట్లోనే ఇక్కడ ప్రొవైడ్ చేశారు కింద. అండ్ ఇది సిమెట్రిక్ ట్రిప్ పిన్. అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కింద ఉన్నాయి. సో ఇది OnePlus CEO లెటర్ ఇది మనకి. సో OnePlus డైరెక్ట్గా మనకి లెటర్ వస్తుంది, ఇది CEO లెటర్. సో ఇది మీరు పాస్ చేసి చదువుకోవాలనుకుంటే చదువుకోండి, ఇది OnePlus CEO లెటర్. అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవి. సో ఇవన్నీ డాక్యుమెంటేషన్స్, సో యూజర్ గైడ్, మాన్యువల్ అన్నీ ఇవి. అండ్ కింద మనకి OnePlus స్టిక్కర్స్ ఉన్నాయి, ఇవి నెవర్ సెటిల్ OnePlus స్టిక్కర్స్. ఇవి మీరు అతికించుకోవాలనుకుంటే అతికించుకోవచ్చు ఎక్కడైనా. సో ఇవే మొత్తం బాక్స్లో మనకు వచ్చింది. ఇయర్ ఫోన్స్ అలాంటివి అయితే ఏం లేవు ఇక్కడ. OnePlusలో మనకి ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు అండి ఇవి ఇయర్ ఫోన్స్. సో మనం ఫోన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి, ఫిజికల్ ఓవర్ అది. సో కవర్ నుండి రిమూవ్ చేద్దాం ఎలా ఉందో, ఫోన్ బయటికి తీసి చూద్దాం ఎలా ఉందో. కవర్లో నుంచి అయితే బయటికి తీసేద్దాం మొబైల్. బోట్ మెనూకి వెళ్ళిపోయింది టచ్ అయ్యి. సో పవర్ అయితే ఉంది మనకి, పవర్ అయితే ఉంది మనకి. సో OnePlus పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. ఒకసారి ఫిజికల్ చూద్దాం. మనకి లెఫ్ట్ సైడ్ అయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. 48 మెగాపిక్సెల్ 1.2 పిక్సెల్ మైక్రాన్ సైజ్, 50 మెగాపిక్సెల్ f2.2 వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంది. సో అంతే మనకి రైట్ సైడ్ అయితే అలర్ట్ స్లైడర్ అండ్ పవర్ బటన్ అంతే ఉంది. ఇక్కడ కింద అయితే మనకి సిమ్ ట్రే అండ్ Type-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ అండ్ ఒక మైక్ ఉంది కింద అయితే. సో ఇది సిమ్ ట్రే అయితే డ్యువల్ సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు మనం. మెమరీ కార్డ్ సపోర్ట్ ఎప్పటి నుంచో లేదు. సో ఇది డ్యువల్ సిమ్ OnePlus 9. అండ్ రబ్బర్ సీలింగ్ కూడా ఉంది మనకి, IP రేటింగ్ లేకపోయినా రబ్బర్ సీలింగ్ ఉంది. సో ఒకసారి మనం డిస్ప్లే ఆన్ చేసి చూద్దాం ఫోన్. సెటప్ చేసి మమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను ఒకసారి. కెమెరాస్ అయితే ఎలా ఉన్నాయి చూడాలి. ఇది వివో జైస్ OnePlus హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్స్ ఎలా ఉన్నాయి. వివో జైస్ అయితే ఓకే, నాకైతే సాటిస్ఫై. నేను తీసుకున్న ఫోన్ వివో X60 చాలా బాగుంది. OnePlus హెజల్బ్లేడ్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఇది ఫ్రెండ్స్ హోమ్ స్క్రీన్ OnePlus 9 ఆన్ చేయగానే. సో బ్లోట్వేర్ అయితే మనకి ఏం లేదు చెప్పాలంటే, OnePlusలో బ్లోట్వేర్ క్లీన్ సాఫ్ట్వేర్ వస్తుంది మనకి. OnePlusలో అదొక అడ్వాంటేజ్. ఆక్సిజన్ 11
ఆక్సిజన్ వాయిస్ అందరూ ఇష్టపడడానికి మెయిన్ రీజన్ లైట్ ఉంటుంది యూఐ అండ్ గూగుల్ ఫీడ్స్ కూడా ఉంటాయి మనకి. గూగుల్ ఫీడ్స్ నాకు చాలా ఫేవరెట్, చాలా యూస్ఫుల్ గూగుల్ ఫీడ్స్ మనకి న్యూస్ అవన్నీ చూడొచ్చు. సో ఇది OnePlus 9 హోమ్ స్క్రీన్ అయితే మనకి బ్లోట్వేర్ అయితే ఏం లేదు. సో ఒకసారి మనం సెట్టింగ్స్లోకి ల్యాండెడ్ వర్షన్ అది ఇది చూద్దాం ఏమో ఉందో. ఇది సెట్టింగ్స్ మనకి ఏం చేంజ్ లేదు, లాస్ట్ ఇయర్ అదే థీమ్తోనే ఉంది సెట్టింగ్స్, మనకి పెద్ద చేంజెస్ అయితే లేవు. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది డివైస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపిస్తుంది అండ్ CPU ఉన్న స్టోరేజ్ అంతా. సో ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. ఇది Android 11తో వస్తుంది మనకి. ఇది Android 11 ఆక్సిజన్ OS 11తో వస్తుంది ఇది. సో ఆక్సిజన్ OSలో కూడా మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి, కస్టమైజేషన్ ఫీచర్స్. లైట్ ఉంటుంది బట్ చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటాయి. సో అందుకని ఇది చాలా ఫేవరెట్. ఒకసారి స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 25 GB యూజ్ అయింది, 256 GB రిమైనింగ్ 230 GB అయితే ఫ్రీగా వస్తుంది అండ్ 12 GB ర్యామ్ మోడల్ ఇది. సో ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో, కెమెరా ఆప్షన్స్ అండ్ ఏ ఫీచర్స్ ఉన్నాయి హెదర్ బ్లేడ్ పార్ట్నర్షిప్ తర్వాత. ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో కెమెరాలో అయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి పెనారోమా, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ అండ్ వీడియో, ఫోటో మోడ్ అండ్ సూపర్ స్లో మోషన్, పోర్ట్రైట్ మోడ్, నైట్ స్కేప్, ప్రో, టెల్ షిఫ్ట్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి కెమెరాలో ఇనిషియల్గా మనకి. అండ్ ప్రో మోడ్ కూడా మనకి ఉంది. సో ఒకసారి వీడియో రికార్డింగ్ ఎంతవరకు చేసి చూద్దాం. ఇది 1080p 4K అండ్ 8K ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా 60-30 ఫ్రేమ్ రేట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. 8K ఆప్షన్ ఇది ఒకటి మంచిది. ఇది వివో X6లో అయితే లేదు 8K ఆప్షన్, OnePlus 9లో అయితే ఉంది. సో ఒకసారి మనం ఆడియో అండ్ వీడియో శాంపుల్స్ కొట్టిద్దాం. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టీరియో స్పీకర్స్ వస్తాయి మనకు. సో ఒకసారి ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది. ఒకసారి ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి చూద్దాం ఎంత ఫాస్ట్గా అన్లాక్ అవుతుందో. పర్లేదు, చాలా ఫాస్ట్గానే అవుతుంది. OnePlus మనకి లాస్ట్ జనరేషన్లోనే చాలా ఫాస్ట్గా అవుతుంది, ఇది ఇంకా ఫాస్ట్గానే అవుతుంది. ఇది నైట్ టైం ఫోటో, ఇది లో లైట్ కండిషన్లో నైట్ టైం తీసిన ఫోటో. ఇది ఫ్రంట్ కెమెరా నైట్ టైం కండిషన్లో, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది నైట్ టైం కంప్లీట్ లో లైట్ కండిషన్లో బ్యాక్ కెమెరా నుండి. ఇది 1x జూమ్. సో ఇది 1x జూమ్ అండ్ ఇది 2x జూమ్ ఫోటో. ఇది నైట్ టైం ఫ్లాష్తో తీసిన ఫోటో. ఇది నైట్ మోడ్ ఆన్ చేసి తీసిన ఫోటో. సో ఇవి ఫ్రెండ్స్ OnePlus 9 క్విక్ కెమెరా శాంపుల్స్. అండ్ కెమెరా రివ్యూలో మనం కంప్లీట్గా అన్ని టెస్ట్ చేద్దాం. కెమెరా అన్ని కండిషన్స్లో HDR, నైట్ మోడ్, డే అండ్ లైట్ వీడియో శాంపుల్స్ అన్ని. సో వివో X60తో కూడా కంపేర్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఇన్ దిస్ వీడియో గైస్. We will meet in our next video. This is your Jagdish signing off. Bye.